చాలా లోడ్ పడడం దాన్ని ఫ్యాటీ లివర్ కండిషన్ అనే దాన్ని మనం చూస్తున్నాం. అయితే ఈ మధ్యకాలం ఈ యొక్క సమస్య చాలా అధికమవడం కూడా చూస్తున్నాం. ముఖ్యంగా చిన్న వయసు వాళ్ళకి సుమారు 15, 20 ఏళ్ల వాళ్ళకి కూడా ఈ ఈ ఫ్యాటీ లివర్ అనే కండిషన్ ఏర్పడుతుంది. కొవ్వు అధికంగా ఉన్న స్వీట్స్, హాట్స్, చిప్స్, కూల్ డ్రింక్స్ అన్ని రకాలు తినేస్తున్నప్పుడు టైం లేకుండా, ఎక్సర్సైజ్ లేకుండా తిన్నప్పుడు ఏమవుతుందంటే దానికి లోడ్ పడుతుంది. ఆ లోడ్ పడినప్పుడు అది జీర్ణ వ్యవస్థలో ఆ యొక్క దాంట్లో ఉండే ఏవైతే జీర్ణించుకునే ఏదైతే ఉన్నాయో ఆ సెల్స్ అవి సరిగ్గా జీర్ణించుకోలేక అందులోనే ఉండిపోవడం జరుగుతూ ఉంటుంది ఫ్యాట్. సో దానిని ఫ్యాటీ లివర్ కండిషన్ అంటారు. ఇది 3 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ 2 స్టేజెస్కి చాలా ఈజీగా మనం నియంత్రించవచ్చు. కాకపోతే ఏంటంటే చాలామంది ఆహారంలో నియంత్రణ లేకుండా తింటారు. పథ్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. పూర్వకాలం ఏంటంటే ఆహారం ఇచ్చినప్పుడు దాన్ని వార్చేవాళ్ళు. దాంట్లో కొంచెమే నూనె వేసి దాన్ని పోపేసి తినేవాళ్ళు. ఇప్పుడు ప్రతిరోజు దాంట్లో నూనె వేసేసి దాన్ని ఉడకబెట్టేసి దాన్ని రకరకాలుగా టేస్టీగా వస్తుంది నూనె వేసినప్పుడు. ఆ టేస్ట్ కోసం వాళ్ళు రకరకాల ప్రయోగాలు చేసుకుంటున్నారు వాళ్ళు. దానివల్ల లివర్‌కి ఎఫెక్ట్ అయ్యి కొత్త కొత్త రోగాలు రావడం అనేది జరుగుతుంది. బాగా రిఫైన్డ్ ఒకసారి వండాక మళ్ళీ వండడం అనేది చేయకూడదు నూనెల్ని. ఆ విధంగా చేయడం ద్వారా కూడా ఫ్యాటీ లివర్ అనే కండిషన్ ఏర్పడుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇందులో కూడా మీకు పట్టించిన నూనెలు ఏవైతే ఉంటాయో అంటే ఫ్రెష్‌గా పట్టించిన నువ్వుల నూనె, ఆవ నూనె అన్నీ మీరు వరుసగా ఒకదానికొకటి మార్చి మార్చి వాడితే కనుక ఫ్యాటీ లివర్ అనేది రాదు, ఒళ్ళు కూడా రాదు. కాబట్టి ఈ విధంగా వాడుకోండి. అలాగే మీరు ఆహారంలో పిండి పదార్థాలు బాగా తగ్గించాలి. బ్యాలెన్స్డ్ ఫుడ్ తీసుకోవాలి. ఫ్రూట్స్, వెజిటబుల్స్ అధికంగా తీసుకోవాలి. క్యాబేజీ, బ్రొక్కోలి ఇలాంటివన్నీ తీసుకోవడం ద్వారా ఏంటంటే వీళ్ళకి ఈ యొక్క ఫ్యాట్ కంటెంట్ తక్కువైపోయి ఫైబర్ కంటెంట్ ఎక్కువైనప్పుడు లోపల ఉండే కొవ్వు బయటికి రావడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా పళ్ళు తీసుకున్నప్పుడు వాటి తొక్కతో పాటు తీసుకోవాలి. చాలామంది జ్యూసులు చేసుకుని తీసుకుంటూ ఉంటారు. అలా చేసుకోకూడదు. అలాగే డ్రై ఫ్రూట్స్ లాంటివి తీసుకోవాలి. అందుకే లివర్ చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా చేయడం ద్వారా వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇదే కాకుండా ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. బర్నింగ్ ఆఫ్ క్యాలరీస్ చేస్తే కనుక ఆ యొక్క లివర్ మళ్ళీ యాక్టివేట్ అవుతుంది. దాని ఫంక్షనింగ్ ఇంకా కొంచెం ఎక్కువ చేస్తుంది. కాబట్టి టైమ్లీ ఫుడ్డు, టైమ్లీ ఎక్సర్సైజ్, టైమ్లీ నిద్ర పోతే కనుక ఎటువంటి సమస్యలు అలాగే యోగాసనాలు, ఎక్సర్సైజ్ లాంటివి చేయడం ద్వారా వీళ్ళకి ఉపయోగపడుతుంది. మన ఆహారపు అలవాట్లు గాడి తప్పినప్పుడు, రక్తంలో కొలెస్ట్రాల్ శాతం ఎక్కువగా ఉన్నప్పుడు, మధుమేహం అదుపులో లేనప్పుడు, అధిక బరువు, స్థూలకాయం ఉన్నప్పుడు సహజంగానే మన ఒంట్లో కొవ్వు నిల్వలు ఎక్కువగా పేరుకుపోతుంటాయి. ఇలాంటప్పుడు కాలేయంలో కూడా కొవ్వు పేరుకుపోతుంటుంది. ఫ్యాటీ లివర్ వ్యాధిలో లక్షణాలు పెద్దగా కనిపించవు. కొందరిలో అలసట, నీరసం కనిపిస్తాయి. శరీర బరువు పెరుగుతుంది. ఇక వ్యాధి ముదిరే కొద్దీ వాంతులు, తల తిరగడం, కాళ్ళు, పొట్టలో నీరు చేరటం లాంటి లక్షణాలతో పాటు కాలేయం ఉన్న ప్రాంతంలో నొప్పి ఉంటుంది. చివరి దశలో కామెర్లు కనిపిస్తాయి.